నమస్తే అండి. నేను డాక్టర్ నవీన్ వందనపు, న్యూరాలజిస్ట్, నవీన్ హాస్పిటల్ గుంటూరు. మా వైఫ్ డాక్టర్ పావని, ఆఫ్థాల్మాలజిస్ట్, గుంటూరులోనే నవీన్ హాస్పిటల్లోనే. యాక్చువల్గా మేము ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, మేము ఇక్కడ న్యూరాలజీ, నరాలకు సంబంధించింది, మానసిక సంబంధించింది అండ్ కంటికి సంబంధించిన సమస్యలు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చే పేషెంట్ నుంచి కొద్దిగా మాకు ఉండే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి టైం కన్స్టెంట్స్ వల్ల కానీ, లేదంటే వాళ్ళ భయం వల్ల కానీ, పూర్తిగా వాళ్ళకున్న సందేహాలు, వాళ్ళకున్న డౌట్స్, వాళ్ళకున్న అపోహలు ఇవన్నీ తీర్చడానికి మాకు టైం సరిపోవడం. సో మేము అనుకుంది ఏంటంటే, ఈ వీడియోస్ ద్వారా వాళ్ళకున్న అనుమానాలు, అపోహలన్నీ తీర్చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏ జబ్బులు ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము నరాల జబ్బులు అనుకుంటే, కింద కాలు వ్యారికోజ్ వెయిన్స్ అంటారు, అంటే ఇలాగా నరాలు వాపు వస్తుంది అనమాట. దీనికి కూడా వాళ్ళు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు చాలా మంది. ఇది యాక్చువల్ రక్తనాళాలు వాపు వల్ల వస్తుంది. సో అట్లా చాలా మందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. రెండోది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి తీసుకున్నాం అనుకోండి, ప్రతి తలనొప్పికి స్కానింగ్ అవసరం ఉండదు. సో ఎప్పుడు స్కానింగ్ కావాలి, ఎప్పుడు అవసరం లేదు, ఏ నొప్పి మనం లైట్గా తీసుకోవచ్చు, ఏ సీరియస్గా తీసుకోవాలి, చెయ్యి వీక్నెస్ వచ్చింది, అది పక్షవాతమా లేదంటే మామూలు వీక్నెస్, ఇవన్నీ మనకి పేషెంట్కి తెలియకపోవడం వల్ల చాలా మంది అశ్రద్ధ చేయడం వల్ల, లేకపోతే ఓవర్ కేర్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇవన్నీ మీకు తీర్చడానికి భాగాలుగా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మేము ఏంటంటే, ఫస్ట్ నాడీ వ్యవస్థ గురించి నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్, అంటే అసలు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, వెన్నుపాము అంటే ఏంటి, నరాలు అంటే ఏంటి, అసలు ఎలా పనిచేస్తాయి ఏంటనేది మీకు చెప్తే కొద్దిగా మీకు ఒక క్లారిటీ ఉండే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం నాడీ వ్యవస్థ తీసుకుంటే, మనకి బ్రెయిన్లో, బాడీలో బేసిక్గా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు, వెన్నుపాము ఉంటుంది, సెంట్రల్లో ఉంటాయి అన్నమాట మెదడు, వెన్నుపాము. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ నుంచి అక్కడి నుంచి వచ్చే నరాలు, బయటకు వచ్చే నరాలని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో ఉండేది మెదడు, వెన్నుపాము ఉంటాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక హౌస్కి కరెంట్ తీసుకుంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఫేజెస్ ఉంటాయి అనమాట. ఆ ఫేజ్ నుంచి అక్కడి నుంచి ఎలక్ట్రికల్ వైర్స్ వస్తాయి. అది బాత్రూమ్కో, బెడ్రూమ్కో, లేదా డ్రాయింగ్ రూమ్కో, కిచెన్కో అలాగే. సో అలానే బాడీలో కూడా మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అనేది మన బ్రెయిన్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఫేజ్ కంట్రోల్ అనేది మనకి వెన్నుపూసలో వస్తుంది. అక్కడి నుంచి వచ్చే నరాలు, చేతికి వెళ్ళాల్సిన నరాలు చేతికి వెళ్తాయి, కాలుకి వెళ్ళాల్సిన నరాలు కాలుకి వెళ్తాయి, అట్లా ఏ భాగానికి వెళ్ళాల్సిన నరాలు అక్కడ డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మెయిన్ మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ నరాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి మెయిన్ భాగం అనేది బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైన అవయవం అండి బాడీ మొత్తం. ఎందుకంటే మనకి 70 kg మనిషికి 1.5 kg బ్రెయిన్ ఉంటుంది, అంటే కరెక్ట్గా 1.5 kg బ్రెయిన్. ఈ 1.5 kg బ్రెయిన్ కి దాదాపు 20% ఆఫ్ బ్లడ్ సప్లై అయితే ఇదే తీసుకుంటారు. అంటే పావు వంతు రక్తం అంతా బ్రెయినే తీసుకుంటారు. అంటే అంత ఫంక్షన్ ఉంటుంది అన్నమాట బ్రెయిన్ లో. సో ఎప్పుడైనా బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయిందంటే మొత్తం ఆగిపోతుంది సిస్టమ్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే మొత్తం ఇంటికి కరెంట్ సప్లై అంతా పోతుంది అనమాట. అలానే బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది బాడీ. అలానే ఒక ఫేజెస్ పోయినాయి అనుకుంటారు, వెన్నుపూసలో ప్రాబ్లం వస్తే ఫేజెస్ పోతాయి. అంటే ఒకవైపు ఒక ఫేజ్ పోయింది, రెండో ఫేజ్ పోయింది, అలానే ఒక భాగంకి సప్లై పోవడం, ఒక వీక్నెస్ రావడం అలా జరుగుతుంది. కొంతమంది షుగర్ పేషెంట్ లాంటివి తీసుకుని వాళ్ళకి నరాల వీక్నెస్ వస్తుంది. అక్కడ ఓన్లీ ఒక పాదం వరకు, లేదా ఒక కాలు వరకు, ఒక చేయి వరకు వస్తుంది. సో ఏ భాగం ఇన్వాల్వ్ అయితే నాడీ వ్యవస్థలో అక్కడ నుంచి, నాడీ వ్యవస్థ కూడా మనకి తల నుంచి తోక వరకు మొత్తం ఉంటుంది అనమాట. హార్ట్ అనుకోండి ఒకటే ఉంటుంది, ఈ భాగంలోనే ఉంటుంది. కిడ్నీలు అంటే వెనకుంటే, ఊపిరితిత్తులు ఇక్కడ ఉంటాయి. కానీ నాడీ వ్యవస్థ అనేది, అంటే నర్వస్ సిస్టమ్ అనేది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ బ్రెయిన్కి వచ్చేసరికి నేను చెప్పినట్టుగా మెదడు బరువు అనేది 1.5 kg ఉంటుందండి. సో 1.5 kgలో సుమారు ఈ మెదడులో 10,000 కోట్ల నరాలు ఉంటాయి అనమాట. సో 10,000 కోట్ల నరాలు అంటే ఊహించుకోండి ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మనకు ఒక పని ఏమన్నా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పని, మనం ఒక పెన్తో పేరు రాయాలన్నా కూడా వీటన్నిటికీ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ప్రతి నరం ఒకదాంతో కనెక్ట్ అయ్యి ఆ పని చేయగలుగుతాము. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చిన బ్రెయిన్ లో మనం ఏం చేయడానికి ఫంక్షన్ కూడా కష్టమైపోతుంది. సో బ్రెయిన్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బ్రెయిన్ లో నేను ఇప్పుడు చెప్పబోయేది అంటే, బ్రెయిన్ లో ఎలా ఉంటుంది సిస్టమ్ అనేది నేను చెప్తాను. మెదడుకి 4 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ దీన్ని సెరిబ్రమ్ అంటారు. సెరిబ్రమ్ అంటే పెద్ద మెదడు, తర్వాత చిన్న మెదడు అంటారు సెరిబెల్లం, కింద మిడ్ బ్రెయిన్, పాన్స్ మెడుల్ అంటే చిన్న మెదడు అంటారు. సో సెరిబ్రమ్ అనేది అన్నిటికంటే పెద్ద భాగం అన్నమాట బ్రెయిన్ లో. దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్రాంటల్ లోబ్, అంటే ఈ ముందు భాగం ఉండే భాగాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటారు. దీన్ని పెరైటల్ లోబ్ అంటారు. దీన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటారు. దీన్ని టెంపరల్ లోబ్ అంటారు.
నేను చెప్తాను క్లియర్ గా. మెదడు బరువు అనేది 1.5 kg. దీని ఆక్సిజన్ సప్లై అనేది దాదాపు 20% బ్లడ్ అంతా బ్రెయిన్ తీసుకుంటుంది. అంత మెకానిజం ఉంటుంది. బ్రెయిన్ ని 2 భాగాలు డివైడ్ చేస్తాం. ఇది రైట్ బ్రెయిన్, కుడివైపు మెదడు, ఇదేమో లెఫ్ట్ బ్రెయిన్, ఎడమ వైపు మెదడు అంటారు. సో మనకి బాడీలో తీరు ఎలా ఉంటుందంటే రైట్ బ్రెయిన్ కుడివైపు మెదడు, ఎడమ వైపు చెయ్యి కాలు మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అదే లెఫ్ట్ బ్రెయిన్ కుడివైపు చెయ్యి కాలు మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం వచ్చి ఈ భాగంలో రక్తం గడ్డగడుతుంది కుడి మెదడు, ఎడం చేయడంగా చచ్చిపడిపోతుంది. అలానే ఎడం వైపు బ్లడ్ క్లాట్ అయితే కుడి చేయి కుడి కాలు చచ్చిపడిపోతుంది. సో ఆపోజిట్ సైడ్ ఉంటుంది మన కంట్రోల్. రెండోది ఏంటంటే హోలిస్టిక్ గా చూస్తే, అంటే ఆన్ ద హోల్ చూస్తే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది లాజికల్ బ్రెయిన్ అంటారు, రైట్ సైడ్ బ్రెయిన్ ఇమోషనల్ బ్రెయిన్ అంటారు. అంటే ఎడం వైపు మెదడు బాగా ఎదుగుదల ఉన్న వాళ్ళకి లాజికల్ థింకింగ్ బాగుంటుంది. అంటే చదువు కానీ, రాయటం, చదవటం, లేదంటే వాళ్ళ తెలివితేటలు బిజినెస్ లో కానీ దేనిలో అయినా కానీ, మ్యాథమెటికల్ స్కిల్స్ లెక్కలేయటం, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ చూసుకుంటుంది. అందుకే ఎడం వైపు మెదడు అనేది అంతా మనకి రోజువారీ డెవలప్మెంట్ కి వాటికి పనికి వస్తుంది బాగా. నెక్స్ట్ రైట్ సైడ్ బ్రెయిన్ వచ్చేది ఎమోషనల్ బ్రెయిన్ అంటారు. అంటే ఎమోషన్స్ కి సంబంధించింది అనమాట. అంటే మనకు బాధపడినా, ఆనందపడినా, ఒక మ్యూజిక్ లేకపోతే గిటార్ ప్లే చేయాలన్నా, ఫ్లూట్ ప్లే చేయాలన్నా, అలాగే డ్రాయింగ్ చేయాలన్నా, ఆర్ట్స్ చేయాలన్నా అన్నిటికీ రైట్ సైడ్ బ్రెయిన్ చూసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైనా రైట్ సైడ్ బ్రెయిన్ ఏమో ఎమోషనల్ బ్రెయిన్ అంటారు, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఏమో లాజికల్ బ్రెయిన్ అంటారు. అంటే ఒక జోక్ కూడా ఉంటుంది మనకి జనరల్ గా, లెఫ్ట్ సైడ్ అబ్బాయిలు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ తో ఆలోచిస్తారు లాజిక్ తో, అమ్మాయిలు రైట్ సైడ్ బ్రెయిన్ ఎమోషనల్ గా ఆలోచిస్తారు అంటారు. సో జోక్స్ అపార్ట్, ఇది మెయిన్ బ్రెయిన్ చూసుకుంది. నెక్స్ట్ బ్రెయిన్ డివిజన్స్ ఏంటంటే మెదడుని 3